వద్ద జరిగిన రియల్టర్ కేతన్ అగర్వాల్ హత్య కేసులో న్యాయం కోరుతూ అతని తల్లి ఆ లేఖ రాశారు. తన కుమారుడి హత్య కేసు విచారణను వేగవంతం చేయాలని, నిందితులకు కఠిన శిక్ష పడేలా చూడాలని ఆమె విజ్ఞప్తి చేశారు. తమకు న్యాయం చేయాలని ఆమె ప్రధానిని వేడుకున్నారు. మోడీజీ, నేను కేవలం ఒక తల్లిని. నాకు సానుభూతి అక్కర్లేదు. ఎలాంటి ప్రత్యేక సహాయం కూడా కోరటం లేదు. నా కొడుకును చంపిన వారికి చట్ట ప్రకారం కఠిన శిక్ష పడేలా చూడండి. ఈ కేసు విచారణను వేగవంతం చేయాలని కోరుతున్నాను అని రాఖీ అగర్వాల్ తన లేఖలో పేర్కొన్నారు. ప్రతి తల్లిలాగే తన కుమారుడు మంచి జీవితాన్ని గడపాలని కలలు కన్నానని, కానీ తన చేతులతోనే అంత్యక్రియలు నిర్వహించాల్సి వచ్చిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కేతన్ మరణంతో తన జీవితం శూన్యంగా మారిందని, తన ప్రపంచం మొత్తం ముగిసిపోయిందని రాఖీ అగర్వాల్ లేఖలో పేర్కొన్నారు. ఇంట్లో ప్రతి మూల కేతనే గుర్తు చేస్తుందని, నవ్వులతో కలకలలాడిన తమ ఇల్లు ఇప్పుడు నిశ్శబ్దంగా మారిందని ఆమె వివరించారు. కేతన్ మరణించిన 20 రోజుల్లోనే మనవడి మరణాన్ని తట్టుకోలేక తన మామగారు కూడా ప్రాణాలు కోల్పోయారని కేతన్ తల్లి తెలిపారు. కేతన్ కేసు కేవలం ఒక ఫైల్లా మారిపోకూడదని, అతడు ఒకరి కుమారుడు, ఒకరి మనవడు, ఒకరి సోదరుడు అని ఆమె గుర్తు చేశారు. ప్రతిరోజు రాత్రి కేతన్ ఫోటోతో మాట్లాడుతూ ఉంటానని, ఒకరోజు అతడికి న్యాయం జరిగిందని చెప్పే అవకాశం వస్తుందని ఆశిస్తున్నానని మోడీకి మెయిల్ చేసిన లేఖలో రాఖీ అగర్వాల్ తెలిపారు. కేతన్ తండ్రి విశాల్ అగర్వాల్ కూడా రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు వేగవంతమైన విచారణ కోరుతూ విజ్ఞప్తి చేశారు. పూణేలో రియల్టర్ కేతన్ అగర్వాల్ హత్య కేసు దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. జూన్ 18వ తేదీన లోహగఢ్ కోట వద్ద కేతన్ అగర్వాల్ హత్యకు గురయ్యారు. ఈ కేసులో కేతన్ కాబోయే భార్య సియా గోయల్, ఆమె ప్రియుడు చేతన్ చౌదరి నిందితులుగా ఉన్నారు. పెళ్లి ఇష్టం లేకపోవడంతోనే కేతన్ను చంపినట్లు పోలీసులు చెబుతున్నారు. కేతన్ అగర్వాల్ హత్య కేసు విచారణ ఇప్పుడు కీలక దశలో ఉంది. ఈ కేసులో నిందితులు సియా గోయల్, చేతన్ చౌదరిలను మహారాష్ట్ర కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీకి పంపింది. పోలీసుల విచారణలో నిందితులు తమ ఫోన్లను వదిలివేయటం, చాట్ హిస్టరీలను తొలగించడం వంటి ఆధారాలు చెరిపివేయాలని ప్రయత్నించినట్లు తెలిసింది. ప్రధానికి తల్లి రాఖీ అగర్వాల్ రాసిన లేఖతో ఈ కేసు మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది.